సోనూ సింగ్ అనే గోరక్ష దళ సభ్యుడిపై ఇబ్రహీం కాల్పులకు పాల్పడ్డాడు. కాల్పులు జరిపి పరారయ్యాడు ఇబ్రహీం. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు సోనూ సింగ్. యశోద హాస్పిటల్ కు బీజేపీ నేతలు చేరుకోవడం జరుగుతోంది. చేరుకొని సోనూ సింగ్ ని పరామర్శించడానికి చేరుకుంటున్నారు. నేతలంతా కూడా సోనూ సింగ్ కుటుంబ సభ్యుడిని పరామర్శించడం జరిగింది. బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు, అలాగే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, మాధవీలత వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుని ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరుగుతోంది. రౌడీ షీటర్ ఇబ్రహీంపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. దానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. నిన్న ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. చేరుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. ఆ ఘటనా స్థలంలో క్లూస్ సంపాదించే పనిలో ఉన్నారు. 24 గంటల్లో కనుక పట్టుకోకపోతే, 24 గంటల్లో ఇబ్రహీంని కనుక పట్టుకోకపోతే తామంటే ఏంటో దెబ్బకు దెబ్బ చూపిస్తామంటూ ఇప్పటికే బజరంగ్ దళ్ ఒక కైండ్ ఆఫ్ వార్నింగ్ అనేది చెప్పుకోవాలి, కైండ్ ఆఫ్ వార్నింగ్ ఇచ్చింది. దాంతోపాటు 24 గంటల్లో ఇటు ఆ ఇబ్రహీంని పట్టుకొని అదుపులోకి తీసుకోవాలి అంటూ కూడా చెప్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు అక్కడికి వెళుతున్నారు. యశోద హాస్పిటల్కి చేరుకొని సోనూ సింగ్ ఆరోగ్యంపై ఆరా తీయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నిన్న అక్కడికి చీకోటి ప్రవీణ్ కావచ్చు, అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి కీలక నేతలు ఎంపీ ఈటల రాజేందర్, అలాగే తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ ఇటు ఆ బాధితుడు సోనూ సింగ్ ని కుటుంబాన్ని కూడా పరామర్శించిన తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. దేశంలో రాష్ట్రంలో గోమాతను పూజించేటువంటి సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి లక్షలాది మంది భక్తులు ఇవాళ గోరక్షకులుగా గోవులు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు, వాటిని సంరక్షించే ప్రయత్నం చేస్తారు. గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత గత కొద్ది కాలంగా ఈ గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు గుండాలు, మాఫియా కొంతమంది వాళ్ళు కాపాడుతూ ఉన్నారు. అనేక సార్లు ఈ గుండాలు ఈ గోవులని తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు, మరీ ముఖ్యంగా ఎంఐఎం సంబంధించిన వాళ్ళు అనేక సార్లు ఘర్షణలు జరిగినాయి. కాళ్ళతో గుద్దిండ్రు, కార్లను కాళ్ళ మీద ఎక్కించుకుంటూ పోయిండ్రు. ఆపుతున్న క్రమంలో అనేక రకాల హింస జరిగింది. ఇవాళ దానికి పరాకాష్ట ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి స్వయంగా ఓల్డ్ కారులో వచ్చి ప్రశాంత్ని పిలుచుకొచ్చి ఇలా ఫైర్ చేసి చంపే ప్రయత్నం చేసిందంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎటువైపు ఆలోచిస్తుందో మనకు అర్థం కావాలి. ఈ ప్రభుత్వం సంపూర్ణ బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సంఘటనలు కనుక పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవడైతే దీంట్లో భాగస్వాములు అయినరో తక్షణమే అరెస్ట్ చేయాలి, తక్షణమే పనిష్మెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నెట్లయితే నిజామాబాద్లో ఇలా దొంగలు స్వయంగా పోలీసులనే చంపి ఛాలెంజ్ చేసిండ్రు, ఇవాళ ఇంత భయం లేకుండా ఇవాళ రెండవ ఛాలెంజ్ ఇక్కడ చేపట్టింది. కాబట్టి ఇవాళ లక్షలాది మంది, కోట్లాది మంది మనోభావాలు కాపాడాలంటే ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా శిక్షించాలని, రాబోయే కాలంలో ఇట్లాంటి సంఘటన జరగకుండా ఇవాళ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. రైట్, అది కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి బీజేపీ ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి కీలక నేత ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు మీరు చూడడం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇబ్రహీం నిందితుడు ఇతగాడే ఎంఐఎంకి సంబంధించిన నేత అంటూ బీజేపీ ఆరోపిస్తున్న సందర్భం. సో బీజేపీ ఇబ్రహీం ఇన్ఫాక్ట్ బీజేపీ ఒకటే ఆరోపించడం జరుగుతోంది. ఈ ఇబ్రహీం ఎంఐఎంకు చెందిన వ్యక్తి, ఎంఐఎంకు చెందిన కార్యకర్త అంటూ కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలో విషయాలు మీరు చూడడం జరుగుతోంది. నిందితుడు ఇబ్రహీంకి సంబంధించి నిన్న కాల్పులకు పాల్పడిన తర్వాత పరారయ్యాడు. ప్రస్తుతం ఇదిగాన్ని పట్టుకునే పనిలో ఉన్నారు. గాలింపు చర్యను వేగవంతం చేయడం జరిగింది పోలీసులు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణ చేయడం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఎందుకు ఇలా జరుగుతోంది అంటూ కూడా ప్రశ్నించడం జరుగుతోంది భారతీయ జనతా పార్టీ. నిన్న జరిగిన ఘటనకు సంబంధించి నిన్న అక్కడ ఒక చర్చ జరిగింది. ఏమని, ఇక్కడ ఆ ఘటనా ప్రదేశంలో అక్కడి నుంచి కాస్త ముందుకు వచ్చిన తర్వాత అక్కడ ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ దగ్గర పడిపోయాడు సోనూ సింగ్. ఆ తర్వాత అక్కడ అంటే తనంతట తానుగా కాల్ చేస్తాడో, అది ఒక కాల్ కాన్వర్సేషన్ జరిగిందో ఎలాగోలా ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అయింది. అక్కడ ఉన్న నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు అక్కడికి చేరుకుని ఇటు హాస్పిటల్కి తరలించారు అనేది ఒక చర్చ. ఇంకొక చర్చ ఏంటి, అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అక్కడ ఉన్న హోటల్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కొంతమంది ఇటు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ని పాస్ ఆన్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ముందుగా
లోకల్గా ఉన్న హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆ తర్వాత ఆ బుల్లెట్ గాయం, అంటే బుల్లెట్ ఆయన కుడి ఛాతీకి సంబంధించి, ఛాతీ కుడి భాగాన కాస్త ఆ రిబ్స్ కిందన లోపలికి చొచ్చుకు వెళ్ళింది అంటూ కూడా ఈ క్రమంలో అక్కడి నుంచి, అంటే అక్కడున్న స్థానిక హాస్పిటల్ నుంచి యశోద హాస్పిటల్కి తరలించడం జరిగింది. యశోద హాస్పిటల్కి తరలించిన తర్వాత కాస్త అక్కడ నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతలు అక్కడికి చేరుకొని సోనూ సింగ్ ని పరామర్శించే ప్రయత్నం చేశారు. ఈ పరామర్శ చేసే సందర్భంలో చికోటి ప్రవీణ్తో పాటు మరికొంతమంది కార్యకర్తలు అక్కడ చేరుకున్న క్రమంలో పోలీసులు చికోటి ప్రవీణ్ని అడ్డుకున్నారు అంటూ కూడా ముందుగా చర్చ జరిగింది. ఆ క్రమంలో అంటే చికోటి ప్రవీణ్కి సంబంధించి ఒక ఫోటో రిలీజ్ అయింది. చికోటి ప్రవీణ్ అక్కడ పోలీసుల మధ్య జరుగుతున్న కాన్వర్సేషన్కి సంబంధించిన ఒక పిక్చర్ బయటకు వచ్చింది. ఆ పిక్చర్కి సంబంధించి ఆయన అడ్డుకోవడం జరిగిందంటూ కూడా చర్చ జరిగిన తర్వాత ఆర్టీవీ ఆయనతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. మాట్లాడిన క్రమంలో ఆయన ఒకటే చెప్పుకొచ్చారు, ఇటు నన్ను ఆపారు, బట్ ఆ తర్వాత నేను పంపించడం జరిగింది. ఇక్కడ కొంతమంది కార్యకర్తలను ఆపుతున్నారు, ఎందుకు ఆపుతున్నారు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఆ తర్వాత ప్రస్తుతం కుటుంబానికి సంబంధించి ఎటువంటి ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఆయన అడిగినప్పుడు ఆ టీవీ ఆయన ఒకటే చెప్పుకొచ్చారు, ప్రస్తుతం సోనూ సింగ్ తల్లి ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది, ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆయనతో పాటు అక్కడికి మరికొంతమంది కీలక నేతలు వెళ్ళిన సందర్భంలో మేడ్చల్లో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా అక్కడ ఆ సిచ్యువేషన్ మారిపోయింది. సిచ్యువేషన్ కాల్పులకు తెగబడిన తర్వాత అంటూ ఆ అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ప్రస్తుతం అధికారి ఆరోగ్యం మీద ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటు భారతీయ జనతా పార్టీకి నేత చికోటి ప్రవీణ్ కూడా మాట్లాడిన సందర్భంలో అతగాడి ఆరోగ్యం సీరియస్గా ఉంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎంపీ ఈటెల రాజేంద్ర మాట్లాడారు. ఆ తర్వాత ఎంపీ రఘునందన్ కూడా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. మాట్లాడిన క్రమంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఉన్నాను, ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నాను, అండ్ ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరగాలి, నిందితుడు పట్టుకోవాలి, ఒకవేళ కనుక ఆలస్యం జరిగితే సంబంధిత అంటే అనుబంధ సంస్థలు బీజేపీకి సంబంధించి వాటితో మాట్లాడి వాటితో సంభాషించి వాటితో చర్చించి కార్యాచరణతో ముందుకు వెళ్తామంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. మేడ్చల్ జిల్లాలోని ఎనంపేటలో గోరక్షా దళ్ సభ్యుడు సోనూ సింగ్ అలియాస్ ప్రశాంత్పై ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలు యశోద హాస్పిటల్కి వెళ్లారు, పరామర్శించడం జరిగింది. పరామర్శించిన తర్వాత ఒక్కొక్కరు కూడా రియాక్ట్ అవుతున్నారు. మాధవీలత, బీజేపీ నేత మాధవీలత కూడా రియాక్ట్ అయ్యారు. ఆమె ఏమన్నారు చూద్దాం. ఇప్పుడు ఇంతమంది పోలీసులు ఉన్నారు, దేనికున్నారు ఇంతమంది పోలీసులు? గౌ సంరక్షణ చేసే యువకులను ఆపడానికి ఉన్నారు వీళ్ళు ఇక్కడ, బజరంగ్ దళ్ వాళ్ళని ఆపడానికి ఉన్నారు వీళ్ళు ఇక్కడ. అంతేగాని ఆడికి అంత బుల్లెట్ తగిలి పడున్నాడు అక్కడ సౌబత్కులు కొట్టుమిట్టాడుతున్నాడా? ఏడావాడు బుల్లెట్ కాల్చినాడు, ఏడివాడేడి ఇబ్రహీం ఏడాయా? ఆడ పూలమాలలు వేసుకొని ఎంఐఎం వాడంతా కూర్చొని ఫోటోలు తీసుకుంటాడు.